స్వాగతం పలుకుతున్నాం దళిత సంఘాల తరఫున వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మేడం వెల్కమ్. సందర్భంగా చేసినటువంటి మన పురంధరేశ్వరి గారికి మనలో ఉన్నటువంటి మన సోమవీర గారు రెండోసారి ఎమ్మెల్సీగా అయ్యారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు నాయకులు సాధిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను భారత అధికారులు మీటింగ్ ఉంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఒక చట్టాన్ని పార్లమెంటులో ఆనాడు ప్రవేశపెడితే న్యాయస్థానానికి పోయింది. తదుపరి అనేక మంది ఖర్చు అయ్యా అప్పట్లో 10 గంటలు 14 మాత్రమే పనిచేసి పూర్తి జీవితాన్ని ఎలా వారందరికీ సమాన అవకాశాలు అందివ్వాలి అనేటువంటి తపన ఏదైతే ఉందో మనకి ప్రస్ఫుటంగా వారు రచించినటువంటి రాజ్యాంగంలో మనందరికీ అర్థమయ్యేటువంటి విషయమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి జీవన ప్రస్థానం సులభంగా లేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందుల్ని అధిరోహించి వారు ముందుకొచ్చినటువంటి నేపథ్యం. బాల్యం నుండి కూడా వివక్షకి గురై వారు చూసినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అది సమాజంలో ఎవరు కూడా అనుభవించకూడదు అనేటువంటి ఆలోచన, గట్టి సంకల్పం వారికి ఉన్నటువంటి సందర్భంలో వారు వాటన్నిటినీ కూడా రంగరించి మన రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా లౌకికవాదం, పటిష్టమైనటువంటి లౌకికవాదంతో ముందుకు వెళ్తున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. అయితే వారి జీవిత కాలంలో ఏ విధంగా వారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలియనటువంటి అంశం కాదు. వారిని రాజీనామా చేయించే పరిస్థితులు నెలకొల్పి
పోని వారు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ వారు ఎన్నుకోబడకుండా పార్లమెంట్ కి రాకుండా చూడాలి అని అనేక విధాలుగా శత విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ వాటిని అడ్డగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే నిజమైనటువంటి వారసులు సాధారణంగా ఎవరంటే రక్తం పంచుకుని పుట్టిన వారు కాదు, కానీ మహనీయుల యొక్క ఆశయాల్ని సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లగలిగిన వారే నిజమైన వారసులు అని ఏదైతే పెద్దలు తరచూ చెప్తూ ఉంటారో, ఇవాళ చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సిద్ధి కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కృషి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాము.